తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ మాత్రం ఒక సంక్లిష్టంగా మారింది. ఆఖరికి విజయ్ 24 గంటల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేంటంటే ఏదైతే ఆ ముఖ్యమంత్రి విజయ్కి అత్యంత ఆప్తుడుగాను, సన్నిహితుడుగాను, మార్గదర్శకుడుగాను, ముఖ్యంగా ఆ జ్యోతిష్య నిపుణుడిగా ఉన్నటువంటి రాధన్ పండిట్ వెట్రివల్కి సంబంధించినటువంటి జీవో అది. వాస్తవానికి సాధారణంగా ముఖ్యమంత్రులు ఎవరైనా సరే పరిపాలన కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రికి ఓఎస్డీ నియమించుకోవడం, పిఎస్ నియమించుకోవడం, అదేవిధంగా సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు అంతా కూడా నియామకం సహజంగానే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా జరుగుతుంది. అయితే అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఆ నియామకం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా మొట్టమొదటి నియామకం అన్నది జ్యోతిష్యుడు ఎవరైతే ఆస్ట్రాలజర్ ఉన్నారో విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్ట్రాలజర్ రాధన్ పండిట్కి సంబంధించినటువంటి నియామకం జరిగింది. ఆయన్ని ఓఎస్డి పొలిటికల్ అంటూ ఒక ఆర్డర్ని గవర్నమెంట్ జారీ చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే సీఎంఓలు అధికారులు వీళ్ళందరూ నియామకం కంటే కూడా ఓఎస్డీగా ఒక జ్యోతిష్యుని నియమించడం అన్నది ప్రతిపక్షాలతో పాటు ఎవరైతే విజయ్కి మద్దతు ఇచ్చారో ఆ మద్దతు ఇచ్చినటువంటి అధికార పక్షంలో భాగస్వాములుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఎందుకంటే సాధారణంగా ఇటువంటి జ్యోతిష్యుడి నియామకం కానీ లేదా ఇండివిజువల్ వ్యక్తిగత సలహాదారులు ఎవరైనా ఉంటే వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి ఓఎస్టీగా అదేవిధంగా పొలిటికల్ కోఆర్డినేషన్ కోసం అంటూ నియమించినాను. రాధన్ పండిట్ వాస్తవానికి విజయ్ టీవీకే పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీలో యాక్టివ్గా ఉండడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. పూర్తిగా రాజకీయంగా వ్యవహరించినప్పటికీ కూడా విజయ్కి సంబంధించిన ప్రతి నిర్ణయానికి సంబంధించి కానీ సభలకు సంబంధించి కానీ సీఎం ప్రమాణ స్వీకారం దగ్గర నుండి లీడర్గా ఎన్నికైనప్పటి దగ్గర నుండి అన్నిటికీ సంబంధించిన ముహూర్తాలు వాటన్నిటిని ఫిక్స్ చేయడంలో రాధన్ పండిట్దే కీలకమైనటువంటి పాత్ర, నిర్ణయాధికారం కూడా అతనిదే. సో అటువంటి వ్యక్తిని సీఎంఓలో ఓఎస్డీగా నియమించడం అన్నది సహజంగానే వివాదంగా మారుతుంది. ఎందుకంటే బహుశా ఏ ఇతర రాష్ట్రంలో కాదు ఎక్కడో కూడా ఇటువంటి ఓఎస్డీ నియామకం అన్నది జరిగి ఉండదు. కానీ సీఎం విజయ్ బాగా నమ్మకస్తుడు కావడం, రాధన్ పండిట్ మంచి వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, తన నమ్మకస్తుడు కావడం వల్ల రాధన్ పండిట్ని నియమించారు. అయితే సీఎం విజయ్కి మద్దతు ఇచ్చినట్టు ఎవరైతే టీవీకే పార్టీ అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇచ్చినటువంటి భాగస్వాముల్లో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు, సిపిఐ, సిపిఎం, వీళ్ళతో సహా ప్రతిపక్షాలు అక్కడ ఉన్నటువంటి కొంత మీడియా అంతా కూడా విజయ్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇష్టాలని ప్రభుత్వ పాలసీగా దాన్ని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. సో తన వ్యక్తిగత సిద్ధాంతం లేదా జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో సలహాదారు ఉన్నారో అతన్ని ప్రభుత్వానికి సలహాదారు కింద లేకపోతే ప్రభుత్వానికి అతను తీసుకొచ్చి పెట్టడం అనేది సమంజసం కాదని స్వయంగా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వామపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించడం వల్ల ఏదైతే 12వ తేదీని ఇచ్చినటువంటి నిర్ణయాన్ని వెంటనే 24 గంటల్లోనే వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సీఎం విజయ్ కూడా దాన్ని సవరించుకుంటామని దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సో వాస్తు నిపుణుడు లేదా జ్యోతిష్య నిపుణుడికి సంబంధించినటువంటి జీవోనే 24 గంటల్లో వెనక్కి తీసుకోవాల్సి రావడం అన్నది తమిళనాడులో ఇప్పుడు సంచలనంగా మారింది.